ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయాటీన్ అసలైన ప్రోటీన్. ఇక అతి త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు తాజా పరిస్థితులు మద్దతు తెలుపుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ కేబినెట్ లో భారీగా మార్పులు జరుగుతాయని తెలుస్తుంది. ఈ విషయంపై ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమయ్యారని సమాచారం. నిన్న కేంద్ర మంత్రి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ నెల 21తో ముగిసింది. మరో మంత్రి రవనీత్ సింగ్ కు రెన్యువల్ దక్కలేదు. దీంతో ఆయన కూడా రాజీనామా చేయనున్నారు. మరోవైపు ఇద్దరు బీజేపీ మంత్రులు రాష్ట్రాల బీజేపీ చీఫ్లు నియమితులయ్యారు. దీంతో కేబినెట్ లో మార్పులు చేర్పులు అని ఈ మార్పులు చేర్పుల్లో తెలుగు రాష్ట్రాలకు మరిన్ని బెర్తులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు తాజా పరిస్థితులు మద్దతు తెలుపుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ కేబినెట్ లో భారీగా మార్పులు జరుగుతాయని తెలుస్తుంది. ఈ విషయమై ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమయ్యారని సమాచారం. నిన్న కేంద్ర మంత్రి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ నెల 21తో ముగిసింది. మరో మంత్రి రవనీత్ సింగ్ కు రెన్యువల్ దక్కలేదు. దీంతో ఆయన కూడా రాజీనామా చేయనున్నారు. మరోవైపు ఇద్దరు బీజేపీ మంత్రులు రాష్ట్రాల బీజేపీ చీఫ్లుగా నియమితులయ్యారు. దీంతో కేబినెట్ లో మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయి. ఈ మార్పులు చేర్పుల్లో తెలుగు రాష్ట్రాలకు మరిన్ని బెర్తులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దేశ రాజధానిలో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో భారీ మార్పులు జరుగుతాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలుసుకొని కీలక సమావేశాలు జరిపారు. మరోవైపు ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీ కాలం ముగిసినా వారిని తిరిగి ఎంపిక చేయలేదు. వీరిలో ఒకరు బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమవుతాయని, అంతకుముందే మంత్రివర్గంలో కీలక మార్పులు జరుగుతాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పార్లమెంటు సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా కేరళకు చెందిన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 21న ముగిసింది. ఆయన తిరిగి కేంద్రం మళ్ళీ నామినేట్ చేయలేదు. మరోవైపు రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ రాజ్యసభ పదవీ కాలం కూడా ఈ నెల 21నే ముగియగా ఆమెకు కూడా రాజ్యసభ తిరిగి ఎంపిక చేయలేదు. ఇక కేంద్ర రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెలలోనే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి చాలా కాలం క్రితమే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మంత్రివర్గంలో మరికొందరికి కూడా ఉద్వాసం తప్పదని, చాలా మంది కొత్త వారికి అవకాశాలు కల్పిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో 33% మహిళలకు తప్పకుండా అవకాశం లభిస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఇక దీంతో పలు రాష్ట్రాలకు చెందిన మహిళా ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇక మరోవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే పార్టీని పునర్వ్యవస్థీకరించాలని కూడా బీజేపీ భావిస్తోంది. ఇక ఇందుకు సంబంధించి G7 సమావేశాలు ముగియగానే ఢిల్లీకి వచ్చిన ప్రధానమంత్రి మోడీ 2 రోజుల క్రితం లుధియానాలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీకి పిలిపించారు. ఇక 2 రోజులుగా పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులపై ఆయన సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఇక మరోవైపు కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ హఠాత్తుగా పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో ఏకైక క్రిస్టియన్ మంత్రిగా కురియన్ మాత్రమే. ఇక దీనిపై కురియన్ సోషల్ మీడియాలో కూడా స్పందించారు. నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్లే తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిందని, అది తాను కలలో కూడా ఊహించని అవకాశం అని కూడా చెప్పడం జరిగింది. ఇక దేశంలో ఏదో ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్ గా నియామకం కోసమే కురియన్ పేరు పరిశీలనలో ఉండే అవకాశం ఉందని కూడా ఇటు చర్చ జరుగుతోంది. ఇక కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మరోవైపు వేగంగా జరుగుతున్న పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి చూస్తే రాష్ట్రపతి భవన్ లో
పద్మ అవార్డుల ప్రధానోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి మోడీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఆ చిత్రాలను ఎక్స్ వేదిక కూడా పంచుకుంది. ఇక దీంతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అప్పటి నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ఊహాగానాలు రావడం జరిగింది. ఇక ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం నిరాకరించిన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంగళవారమే తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. తన రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించడం జరిగింది. ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కేంద్ర మంత్రి రణ్వీర్ సింగ్ బింటూతో కలిసి పంజాబ్ వెళ్ళిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటన గురించుకొని ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెడ్డాను ఢిల్లీకి రావాల్సిందిగా కూడా అధిష్టానం ఆదేశించింది. ఇక మరోవైపు కొంతమంది మంత్రులకు కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రి రణ్వీర్ సింగ్ బిట్టుకి ఈసారి రాజ్యసభలో సీట్ ఇవ్వలేదు. ఆయనకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉంది. ఇక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెల 28న కేంద్ర పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇక దీంతో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా గత డిసెంబర్లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరిని అధిష్టానం నియమించింది. దీంతో అతను కూడా వైదొలిగే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పంజాబ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. త్వరలోనే పంజాబ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక మరోవైపు లోక్సభ సభ్యుడు కమల్జీత్ షెహరావత్, రాజ్యసభ సభ్యుడు సత్నాం సింగ్ సంధు, బీజేపీ పంజాబ్ శాఖ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు 1-2 మంత్రి పదవులు ఇవ్వవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారిని కొనసాగిస్తూనే మరొక 1 లేదా 2 శాఖలు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం కూడా సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వేణుగోపాల్. MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.